ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో సోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆత్మీయుల సందేహాలకు ఆధ్యాత్మిక వేదిక అనేటువంటి ఈ యొక్క ప్రశ్నోత్తర కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి మనం ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని కలిగి ఉండటకు ఇష్టపడుతూ ఉన్నాం. మరి అందుకు కానీ కార్యక్రమం మీ కొరకు అందుకొరకే సిద్ధపరచబడుచు ఉన్నది కనుక దయచేసి ప్రతి ఒక్కరి ఈ అవకాశాన్ని కలిగి ఉండవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని వేడుకొంచు ఉన్నాం. ప్రియమైన వర్లారా, మరి నేటి కాలపు దినంలో మొదటి ప్రశ్నగా మనం చూడగలిగినట్లయితే సంఘము నడిపించవలసినటువంటి నాయకత్వం ఏమిటి, లేకపోతే నాయకులు ఎవరు అనే ప్రశ్నను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఎందుకు అన్నట్లయితే ఈరోజు నేటి కాలంలో మనం చూడగలిగినప్పుడు సంఘము యావత్తు ప్రపంచంలో కూడా విస్తరించున్నటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం. అయితే విస్తరించినటువంటి సంఘాలలో ఈరోజు నాయకత్వము రకరకాలుగా ఉన్నటువంటి విధానాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. వివిధమైనటువంటి డ్రెస్ కోడ్ కలిగి ఉంటున్నారు, యూనిఫామ్స్ కలిగి ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా సంఘమును పాలించేటువంటి విధానంలో ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క విధమైనటువంటి జనరల్ బాడీ కలిగి ఉన్నటువంటి రీతిని మనము చూడగలుగుతూ ఉంటాం. మరి ఆ విధమైనటువంటి ఉండడం చేత మరి ఏది లేఖనానుసారమైనది, మరి బైబిల్ ఈ వివిధ రకాలుగా నడిపింపజేస్తుందా, లేకపోతే నాయకత్వాన్ని గురించి గ్రంథం ఏమైనా స్పష్టంగా తెలియజేసిందా లేదా అనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకు అన్నట్లయితే మనం కెథోలిజానికి మనం వెళుతున్నప్పుడు అక్కడ మనం చూసినట్లయితే పోప్ ఉంటాడు, రెవరెన్స్ ఉంటారు, రైట్ రెవరెన్స్ ఉంటారు, బిషప్స్ ఉంటారు, అలాగే ఫాదర్స్ ఉంటారు. అక్కడ ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ డిఫరెంట్గా ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అలాగే లూథరన్కి వచ్చినట్లయితే లూథరన్లో కూడా వారి జనరల్ బాడీ ఉండేటువంటి నడిపించడానికి అందులో కూడా ప్రెసిడెంట్స్ ఉంటారు, అలాగే సెక్రటరీస్ ఉంటారు, ట్రెజరర్స్ ఉంటారు. వివిధమైనటువంటి రీతిలో అక్కడ కూడా మనం చూసినట్లయితే మనము కొన్ని నడిపింపు విధానాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక్కొక్క సంస్థ లేకపోతే ఒక్కొక్క మతశాఖ ఏం చేయబడుచున్నదంటే డిఫరెంట్గా వాళ్ళు నడిపించేటువంటి రీతిని మనం చూస్తుంటాం. అలాగే రక్షణ సైన్యము అనేటువంటి వారిని కూడా మనం చూడగలిగినట్లయితే వారు సంఘమును నడిపించబడడానికి కావాల్సిన రీతిలో డిఫరెంట్గా ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ మనం చూస్తూ ఉంటాం. సర్వసాధారణంగా మనం చూసినట్లయితే ఆర్గనైజేషన్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి హెడ్ అనేటువంటిది, హెడ్ ఆఫీస్ అనేటువంటి సర్వసాధారణంగా భూమి మీదే ఉన్నటువంటి రీతిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇది బైబిల్ ఎక్కడైనా మనకి ఈ రీతిగా చెప్పిందా, ఇలా నడిపించబడాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన వర్లారా, మరి నాటి కాలంలో మరి వారికి ప్రత్యేకమైన అధికారపూర్వకమైనటువంటి రీతిలో ఒక హెడ్ ఆఫీస్ అనేటువంటిది వాళ్ళకి లేదు. కానీ ఆనాడు వారు ఆ విధముగా నడిపించుకునేటువంటి రీతిని మనము చూడం. కానీ రాను రాను కాల మార్పులను బట్టి మనుషులు లోకరీతిగా పాలించబడే విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ ప్రకారమైన నాయకత్వాన్ని ఉంటున్నటువంటి పరిస్థితి మనము చూడగలుగుతున్నామండి. ప్రియమైన వర్లారా, మరి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సంఘము అనున్నది దైవికమైనటువంటి పాలన, దేవునిచే పాలించబడుతున్నటువంటి సంఘముగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి సంఘము లోకరీతిగా మనము సంఘాన్ని నడిపించడానికి వీల్లేదు. సంఘాన్ని లోకరీతిగా అంటే లోకంలో ఉన్నటువంటి రీతిలో లేకపోతే అన్య సంబంధమైనటువంటి రీతిలో ఈరోజు సంఘములో నాయకత్వము ఉండడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. కాబట్టి సంఘమునకు పరిపూర్ణమైన అధికారం లేకపోతే సంపూర్ణమైనటువంటి అధికారం ఎవరిది అన్నట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుదే ఉన్నది. కాబట్టి ఆయన సంఘమునకు శిరస్సుగా అని ఉన్నాడు అనే విషయాన్ని గ్రంథం మనకి తెలియపరచబడుచు ఉన్నది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సంఘము అను శరీరమునకు ఆయనే శిరసై ఉన్నాడు అని చెప్పబడింది. కాబట్టి క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు అన్నట్లయితే ఆయన శిరస్సై ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. శిరస్సు అంటే అధికారము.
అధికారము కలిగిన వాడిగా ఆయన ఉన్నటువంటి రీతిని మనం చూస్తున్నాం. ఆ సంఘము అనే సర్వ శరీరాన్ని నడిపించేటువంటి రీతిలో క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు అన్నట్లయితే ఆయన శిరస్సుగా ఉన్నటువంటి రీతిని మనం చూస్తున్నాం. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన కాపరియు అధ్యక్షుడినై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు అక్కడ చెప్పబడుచు ఉన్నది. 25వ వచనంలో మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు అనే విషయాన్ని చెప్పబడుచు ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు అన్నట్లయితే ఆయన కాపరి, ఆయన అధ్యక్షుడు, సార్వత్రిక సంఘానికి, యావత్తు సంఘానికి ఆయన ఏమై ఉన్నాడు అన్నట్లయితే ఆయన సంఘమునకు కాపరిగాను అధ్యక్షుడుగాను ఉన్నటువంటి రీతిని మనకి గ్రంథం మనకి తెలియపరచబడుచు ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ విధముగా ఆయన శిరసై ఉన్నాడు. ఆయన రాజును ప్రధాన యాజకుడనై ఉన్నవాడుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆ విధమైన రీతిలో యేసుక్రీస్తు మొత్తం యావత్తు శరీరానికి సంపూర్ణమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నట్లుగా మనకి క్రొత్త నిబంధన ప్రామాణిక సత్యం మనకి బోధిస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి వారులారా, మరి సంఘం పాలించబడడానికి మరి దేవుడు ఎట్టి నాయకత్వాన్ని ఇచ్చాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. సంఘము యెరూషలేమునందు స్థాపించబడి అదేం చేయబడింది అన్నట్లయితే విస్తరించింది. సంఘము ఏం చేయబడింది అన్నట్లయితే భూదిగాంతాలకు ఇది విస్తరించబడింది. కాబట్టి సంఘమంతా కూడా సార్వత్రికమే, కాకపోతే స్థానికంగా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సంఘము దాన్ని పాలించబడడానికి దేవుడు నియమించినటువంటి నాయకత్వం ఏమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము వాక్యం ద్వారా పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనము చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన తర్వాత క్రీస్తునందు ఉన్నటువంటి చేర్చబడుచున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, దేవుని పిల్లలమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా పాలించబడాలో నడిపించబడాలో అనే విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి చెప్పబడుతున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా 11వ వచనం నుంచి చెప్పబడుచున్నది, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారు, చేర్చబడిన వారు, దేవుని పిల్లలైన వారు ఏం జరగాలి అన్నట్లయితే క్రీస్తు యొక్క సంపూర్ణతకు రావాలి, ఏకత్వం సాధించాలి. ఎవరికి వారుగా ఉండడం కాదు, ఎవరికి వారుగా పాలించబడడం కాదు, క్రీస్తులో ఏకమైనటువంటి వారిగా ఉండాలి. క్రీస్తులో క్రీస్తుకు తగినటువంటి సమానత్వ స్థితికి, ఆ సంపూర్ణతకు కావాలి అనే విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించాడు. కాబట్టి సంఘములో నాయకత్వం ద్వారా ఏం జరగాలంటే నాయకుడు సంఘమును నడిపిస్తున్నప్పుడు ఆ క్రీస్తు యొక్క సంపూర్ణతకు, ఏకత్వానికి నడిపించవలసినటువంటి రీతిలో యొక్క సంఘ నాయకత్వం ఉండాలి అని, నాయకులు ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టం చేయబడుతుంది. అందుకొరకు ఆయన ఇలాగూ నియమించెను అని చెప్తున్నాడు. ఏంటి అన్నట్లయితే 13వ వచనం మనం చూస్తే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను అనే రీతిని మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ప్రియమైన వారులారా, క్రీస్తు యొక్క సంపూర్ణతకు, ఆ ఏకత్వానికి సాధించడానికి ఆయన ఎలాగూ నియమించాడట, పరిశుద్ధులైన వారు సంపూర్ణులు అవడానికి, పరిశుద్ధులైన వారు సంపూర్ణులు అవడానికి. రెండవదిగా చూసినట్లయితే
క్రీస్తు శరీరము ఏం చేయబడాలంటే క్షేమాభివృద్ధి చెందడానికి. మూడవదిగా చూసినట్లయితే పరిచర్య ధర్మము జరగడానికి ఆయన కొందరిని ఏం చేశాడంటే అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను అనే రీతిని మనము ఎఫెసీ పత్రిక నందు మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరు కావాలని కోరుకున్నాడు? సంఘం పాలించబడడానికి, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందడానికి. అలాగే మనము చూసినట్లయితే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మం జరగడానికి ఆయన ఎలాగ నియమించాడు అంటే అపోస్తులు, ప్రవక్తలు, అలాగే సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అనేవారిని దేవుడు నియమింపజేశాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ అపోస్తులు అనే విషయాన్ని మనం చూడగలిగినట్లయితే మరి నేటి కాలంలో అపోస్తులు ఉన్నారా? వారు మొదటి శతాబ్దంలో అపోస్తులు ఉన్నారు. అపోస్తులు అనబడడానికి వారికి కొన్ని అర్హతలు ఉన్నాయి. అట్టి వారిని మాత్రమే అపోస్తులుగా ఎన్నిక చేయాలనేటువంటి రీతిని మనకి సీట్లు వేయబడినప్పుడు అపోస్తుల కాలం మొదటి అధ్యాయంలో అపోస్తులు ఎన్నిక చేయబడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రీతిని మనం చూడగలుగుతూ ఉంటాం. మరి అపోస్తులు అంటే 12 మంది అపోస్తులే, మరి ఇంకెవరును కూడా జాబితాలోకి చేర్చబడలేదు. అందులో అన్యజనులకు అపోస్తులుగాను పౌలు మాత్రం ప్రత్యేకించబడిన వాడిగా, పిలువబడిన వాడిగా, ఏర్పరచబడినటువంటి వాడిగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆ విధముగా అపోలులు ఉన్నటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం. అయితే నేటి కాలంలో అపోస్తులు ఉన్నారా అనే విషయాన్ని మనం చూడగలిగినట్లయితే అపోస్తులు అనబడడానికి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడే బాప్తిసం పొందాడో అప్పటి నుండి ఆయన పరిచర్యలోను, ఆయన మరణ పునరుద్ధాన, సమాధి పునరుద్ధాన విషయంలో సాక్షులుగాను ఉండేటువంటి వారై ఉండాలి అనే విషయాన్ని స్పష్టం చేయబడుచున్నది. మరి ఆ ప్రకారంగా చూసినట్లయితే అట్టి క్వాలిఫికేషన్ ఉండేటువంటి వారు సాధ్యం కాదు. ఎందుకన్నట్లయితే 12 మందికి అది సాధ్యం. కాబట్టి ఇదిగో కడమ అపోస్తులుగా ఉండేటువంటి పౌలుకు ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపించడం ద్వారా అతడు అపోస్తుడుగా ఎన్నిక చేయబడ్డాడు. కాబట్టి అందుచేత అన్యజనులకు అపోస్తుడుగా అతను ఎన్నిక చేయబడ్డాడు. కాబట్టి అందరూ అపోస్తులు కాదు. కాబట్టి అందుచేత ఎప్పుడైతే అపోస్తులు హతసాక్షులు చేయబడ్డారో, లేకపోయినట్లయితే చివరివాడైనటువంటి యోహాను సహజ మరణం పొందుడి చేత అతని మరణంతోనే ఏం చేయబడ్డది అన్నట్లయితే అపోస్తులత్వం అనే నాయకత్వం ముగించబడింది. అలాగే ప్రవక్తలు అనేటువంటి నాయకత్వం కూడా మనం మొదటి శతాబ్దంలోనే చూస్తాం. కాబట్టి అపోస్తులు, ప్రవక్తలను ఏం చేశారు అన్నట్లయితే వారు పునాది వేశారు సంఘమునకు. కాబట్టి అందుచేత ఈరోజు అట్టి నాయకత్వాన్ని ఈరోజు మనం చూడం. కాబట్టి తదుపరి ఉన్నటువంటి సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అనేటువంటి నాయకత్వాన్ని ఈరోజు మనము చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు సంఘమునకు పాలించడానికి కావలసిన వారు ఎవరు కావాలంటే సువార్తికులు కావాలి. అలాగే ఇంకెవరు కావాలని చెప్పబడుచున్నది అన్నట్లయితే కాపరులు, అలాగే ఉపదేశకులు అనేటువంటిది. కాబట్టి ఇప్పుడు మనము ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మనము సువార్తికుడు అనేటువంటి సరైనటువంటి ఎవరు సువార్తికులు అనే దాన్ని మనం సరైన అవగాహన చేసుకోవాలి. తర్వాత మనం చూసినట్లయితే కాపరులు ఎవరు అనేటువంటి సరైన అవగాహన చేసుకోవాలి. ఉపదేశకులు ఎవరు అనేటువంటి సరైన అవగాహన చేసుకోవాలి. పరిచారకులు అనేటువంటిది కూడా మనం చూడగలుగుతాం. పరిచారకులు ఎవరు పరిచారకులుగా ఉండాలో వారిని గురించి మనం పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి నాయకత్వ విషయంలో మనము జాగ్రత్తగా వాటిని గురించి పరిశోధన చేస్తే సంఘమును కట్టు వారిని మనం ఎన్నిక చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎందుకన్నట్లయితే సంఘమునకు ఎన్నిక చేయడానికి ఎలాంటి వారు కావాలి అని గ్రంథం మనకి తెలియచేస్తుంది అన్నట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనం మనం చూడగలిగినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము అని చెప్పాడు. కాబట్టి సంఘములో దేవుని పని జరిగించడానికి, ఇతరులకు బోధించడానికి ఎవరికి అప్పగించాలి అని చెప్పాడు అన్నట్లయితే సామర్థ్యము గల
నమ్మకమైనటువంటి మనుషులకు అప్పగించుము అని చెప్పాడు. కాబట్టి దేవుని పని చేయడానికి కావలసినటువంటి సామర్థ్యము ఉండాలి, నమ్మకత్వము ఉండాలి. సామర్థ్యము నమ్మకత్వం లేని వాడికి ఒకవేళ మన పని అప్పు చెప్తే సామర్థ్యము లేనివాడు సరిగ్గా పని చేయలేడు, నమ్మకత్వం లేనివాడు అతడు పనిని పాడు చేసేటువంటి ఈ రెండు లేనటువంటి వాళ్ళు పని పాడైపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుని పని దేవుడు కోరుకునే రీతిలో పరిశుద్ధులు సంపూర్ణగినట్లుగా, సంఘము క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందేటట్లుగా, పరిచర్య ధర్మం జరిగేటట్లు ఒకవేళ లోపం కలిగినటువంటి వాళ్ళని నాయకులుగా ఒకవేళ ఎన్నిక చేసినట్లయితే అటు వారి వల్ల సంఘం పాడైపోవడానికి, దేవుడు కోరుకునే రీతిలో పరిపాలించబడడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండేటువంటి పరిస్థితి లేదు. కనుక ప్రియమైన వర్లారా, మరి దేవుడైతే మరి ఆదిమ సంఘానికి మంచి నాయకత్వాన్ని కలిగి ఉండేటట్లుగా వారు ఎంతో ప్రయాసపడ్డారు. అటు వారిని ఎన్నిక చేయబడినటువంటి రీతిని కలిగి ఉన్నారని అపోస్తల కార్యాలు మనం చదువుతున్నప్పుడు సంఘానికి ఉన్నటువంటి నాయకత్వాన్ని చూడగలం. పత్రికల్లో కూడా పౌలు చెప్తున్నటువంటి సందర్భాలను బట్టి, పేతురు మాట్లాడుతున్న సందర్భాలను బట్టి నాయకత్వం యొక్క విధానాన్ని గురించి మనం చూడగలుగుతూ ఉంటాం. అంచేత ఈరోజు మనం సంఘముకు నడిపించబడడానికి నాయకత్వం చాలా ప్రాముఖ్యమైనదండి. ఒకవేళ అది గాడి తప్పితే, అది దేవునికి అనుకూలంగా నడిపించబడలేకపోయినట్లయితే యావత్తు సంఘమంతా కూడా పాడిపోయే అవకాశం ఉన్నదనే విషయాన్ని గుర్తించాలి. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే క్రూరమైనటువంటి తోడేళ్ళు ఉన్నాయని, వారి సంఘమును మందను కనికరింపరని, కాబట్టి వారి ద్వారా ఏం చేయబడుతుంది, పని పాడైపోయేటి దేవుని యొక్క సంఘం మంద పాడైపోయేటువంటి పరిస్థితి ఉన్నదనే విషయం చెప్పబడుచున్నది. కాబట్టి సంఘ నాయకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఆ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యత వహిస్తే, సంఘము అజాగ్రత్త వహిస్తే దానివల్ల నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నదనేటువంటి విషయాన్ని మనకి గ్రంథం బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నాయకత్వం ద్వారా జరగవలసింది ఏంటి అన్నట్లయితే 3 ప్రధానంగా జరగాలనే దేవుడు నాయకత్వాన్ని ఏర్పాటు చేశాడు. అదేంటి అన్నట్లయితే పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, క్రీస్తు యొక్క శరీరం క్షమాభివృద్ధి చెందాలి, పరిచర్య ధర్మం జరగాలి. ఇలా జరిగినప్పుడు క్రీస్తునందు ఏకత్వం రావడానికి, సమానమైన సంపూర్ణతకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగున ఎందుకైతే పిలువబడ్డారో అట్టి పిలుపుకు తగిన వారుగా దేవుని ఏర్పాటులో ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రియమైన వారులారా, మరి అందుచేత సంఘ నాయకత్వము సంఘానికి నడిపించడానికి బైబిల్ ఏ నాయకత్వం అయితే, క్రొత్త నిబంధన ప్రామాణిక సత్యం ఏదైతే, ఏ నాయకత్వం అయితే క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడిందో ఈరోజు అట్టి నాయకత్వము సంఘం కలిగి ఉండేటట్లుగా ఈరోజు ప్రతి వ్యక్తి జాగ్రత్త పడవలసిన వారే ఉన్నారు. ప్రతి క్రైస్తవునికి బాధ్యత కలిగి ఉన్నాడనే విషయాన్ని గుర్తించి ఆ విధంగా మనము సంఘ నాయకత్వాన్ని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వారులారా, రెండో ప్రశ్నగా మనం చూడగలిగినట్లయితే కాపరులు అనే మాటను మనము క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. పాత నిబంధనలో కూడా కాపరులు అనేటువంటి పదాన్ని దేవుడు రాయించాడు. పాత నిబంధనలో కాపరులు అనేటువంటి పదాన్ని మనం చూసినట్లయితే అందులో ఇశ్రాయేలులు ఎవరైతే పాలిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపరులుగానే చెప్పబడింది. ఇందులో రాజులు, ప్రవక్తలు, యాజకులు, ఇశ్రాయేలు పెద్దలు వీళ్ళందరినీ కూడా కాపరులుగా చెప్పబడినటువంటి రీతిని మనము పాత నిబంధనలో మనం చూస్తాం. కానీ క్రొత్త నిబంధనకు సంఘమునకు గల కాపరుల గురించి అయితే వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఈరోజు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి, వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. కనుక ప్రియమైన వర్లారా, సాతానుడు చాలా కుయుక్తి గలవాడు. సంఘాన్ని నడిపించేటువంటి నాయకత్వం చెడగొట్టేస్తే భ్రష్టత్వానికి దారి తీసుకువెళ్ళడానికి వాడు వేసిన పెద్ద పన్నాగం. అంచేత వాడు ఏం చేశాడు అన్నట్లయితే అక్కడే పెద్ద సమస్యను సృష్టించాడు.
ఈరోజు బైబిల్ చదువుతున్న మనం లోకపు ముష్కిలో లోక ప్రకారంగానే ఆలోచన చేస్తున్నామే తప్ప సత్యవాక్యాన్ని సరిగా విభజించి పరిశోధించే స్థితిలో మనం లేం. కాబట్టి అందుచేత మరి జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమైన కాపర్లు ఎవరో అనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, ఏ యవనస్తుడైనా సరే లేకపోతే ఎవరి చిన్నవాళ్ళైనా సరే బైబిల్ పట్టుకొని చక్కగా సంఘానికి వెళ్తున్నప్పుడు, ఎవరైనా వెళ్తున్నట్లయితే అందరూ సహజంగా మాట్లాడేటువంటి మాట, ఈయన పాస్టర్ అయిపోయారండి అనే పదాన్ని సర్వసాధారణంగా మనం వింటూ ఉంటాం. లోకానికి తెలియదు పాస్టర్ అంటే ఎవరో. ఈరోజు బైబిల్ చదువుతున్న వాళ్ళకి కొందరికి చాలా మట్టుకు తెలియదు. కానీ కాపరి అనేటువంటి పదము ఈరోజు, లేకపోతే దాన్ని ఈరోజు ఇంగ్లీష్లో వాడుతున్నటువంటి పదాలు మనం చూడగలిగినట్లయితే ఫాస్టర్ అనేటువంటి పదం, PASTOR, ఫాస్టర్ అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాని పలుకుట్లో చాలామంది పాదిరి అనేటువంటి పద రీతిలో చాలామంది పాదిరి గారండి అంటూ ఉంటారు. ఫాదరో తెలీదు, ఫాదరో తెలీదు. కాబట్టి ఈ రీతిలో ఈరోజు ఆ పదజాలానికి ఉన్నటువంటి ఎలా పలకాలో తెలీదు, దాని భావం తెలియదు. ఎవరో పాదిరో కూడా పాస్టర్ గారో లేకపోతే కాపరో అనేటువంటి రీతిలో అది ఎవరికి వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు తెలియకుండానే అది లోకంలో ఒక నానుడిగా ఉన్నటువంటి మాటగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ప్రియమైన వారలారా, మరి బైబిల్ చదువుతున్న మనం దేవుడు రాయించినటువంటి మాటలో ఉన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి కదండి, ఆలోచించాలి కదండి. కనుక ప్రియమైన వారలారా, ఒకసారి బైబిల్ను పరిశోధించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనం మనం చదువుతున్నప్పుడు 13వ వచనంలో అపోస్తులను కొందరు అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు కాపరులుగాను, కొందరు సువార్తికులుగాను, ఉపదేశకులుగాను నియమించెను అంటాడు. సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. కనుక ఇక్కడ మనం చూడగలిగినట్లయితే కాపరులు అనేటువంటి పదం మనం చూసినప్పుడు ఫాస్టర్స్. కానీ బైబిల్లో ఎవరు కాపరులు, సంఘములో ఎవరు కాపరులు, ఎవరిని కాపరులుగా ఉండాలని గ్రంథం చెప్పింది, పరిశుద్ధాత్ముడు తెలియచేశాడు. కాబట్టి పరిశుద్ధాత్మ లేకపోతే దైవావేశ మూలంగా కలిగిన ప్రతి మాటను మనం పరిశోధించాలి కదండి. దేవుడు రాయించిన మాటను ప్రతిదీ మనం సరైన రీతిలో అర్థం చేసుకోవాలి కదండి. అంచేత ప్రియమైన వారలారా, ఎవరు కాయాలో ఒకసారి మనం గ్రంథం ద్వారా పరిశీలించవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు మనం చూడగలిగినట్లయితే 20వ అధ్యాయము 28వ వచనం నుండి మనం చూద్దామండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనం చూస్తే, ప్రియమైన వారలారా, అపోస్తుడైనటువంటి పౌలు తను ఏం చేస్తున్నాడు అన్నట్లయితే, మనము అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, మిలేతు నుండి అతడు ఎఫెసునకు వర్తమానం పంపించాడు, సంఘపు పెద్దలను పిలిపించాడు. మిలేతు నుండి వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించాడు. ఎవరు ఈ సంఘ పెద్దలు అన్నట్లయితే ఎఫెసు యొక్క సంఘ పెద్దలు. ఎఫెసు యొక్క సంఘ పెద్దలు వారు వచ్చారు. వారు వచ్చినప్పుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి 18వ వచనం నుండి మనం చూసినట్లయితే ఈ 34వ వచనం వరకు దరిదాపు మనం చూసినట్లయితే 35వ వచనం వరకు కూడా ఈ సందర్భం అంతా వారితోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఎఫెసు యొక్క సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది మనం గ్రహించాల. ఇప్పుడు 28వ వచనానికి వద్దాం.
సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఆ పెద్దలతో ఏం మాట్లాడుతున్నాడు అన్నట్లయితే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గురించియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అని చెప్తున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం దేవుని సంఘం, ఆ సంఘం మీద పెద్దలు ఏమై ఉన్నారు అన్నట్లయితే అధ్యక్షులు, పరిశుద్ధాత్మ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచిన అన్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తే వారి పెద్దలు, వయసునందు పెద్దలు. రెండవదిగా మనం చూసినట్లయితే వాళ్ళు సంఘమును కాయవారు అన్నాడు. సంఘమును కాయుటకు అన్నాడు, కాయవలసిన వారు వాళ్ళు అన్నాడు. తర్వాత మనం మూడవదిగా చూసినట్లయితే అధ్యక్షులు, పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచును అని చెప్తున్నాడు. ఆ యావత్ మందను గురించి జాగ్రత్త పడ్డే అన్నాడు. అంటే పెద్దలకు, వారు సంఘమునకు పెద్దలు, అంతేకాకుండా వాళ్ళు కాసేవారు, అంతేకాకుండా వారు అధ్యక్షులు. ఒకసారి మనము ఇది గ్రీక్ భాష యొక్క ట్రాన్స్లేషన్ మనం చూడగలిగినట్లయితే, గ్రీక్ భాషలో మనం చూడగలిగినప్పుడు ప్రియమైన వారులారా, అక్కడ పెద్దలు అనే చోట ప్రెస్బిటోరస్ అనేటువంటి పదం వాడబడింది. ప్రెస్బిటోరస్ అంటే వయసునందు పెద్దవారు, విశ్వాసులైనటువంటి పిల్లలు కలిగినటువంటి పెద్దవారు. వీళ్ళు వయసులో పెద్దవారు, అనుభవం కలిగిన వారు, మోస్ట్ సీనియారిటీ. సంఘములో అప్పటికప్పుడు వచ్చి కొత్తగా బాప్తిసం పొంది పెద్ద వయసు అని చెప్పి పెద్దగా నియమించిన వాడు కాదు, అనుభవములో పెద్దవాడు. ఎంత పెద్దవాడు అన్నట్లయితే సంఘము యొక్క బోధంతా కూడా బాగుగా గ్రహించినవాడు అని. ఎందుకంటే అతడు వినుచున్నవారు ఏ బోధ వింటున్నారో, వారు ఏ బోధలో ఉన్నారో పరిశీలన చేయవలసినటువంటి వాడే ఉన్నాడు. పెద్దల యొక్క లక్షణాలు మనకు తిమోతికి రాసిన మొదటి పత్రికలోను 3వ అధ్యాయంలో, అలాగే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చూడగలిగినట్లయితే సంఘ పెద్దల యొక్క లక్షణాలు మనం చూస్తాం. కాబట్టి ఆ పెద్దలు ఎలాంటి వాళ్ళు అన్నట్లయితే ఆత్మీయతలో అనుభవమైనటువంటి వారండి. అప్పుడేదో క్రీస్తులోనికి వచ్చి బాప్తిసం పొందేసి వయసు పెద్దోడు అని చెప్పేసి పెద్దగా నియమించబడిన వాడు కాదు, ఆత్మీయతలో పెద్దవాడు, కుటుంబాన్ని చక్కగా పాలించుకున్నవాడు, పెద్దకు తగినటువంటి అర్హతలు కలిగిన వాడు, లక్షణాలు కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు అనే విషయం మనం చూడగలుగుతాం. ప్రియమైన వారులారా, అంతేకాకుండా ఫాయినీర్ అనేటువంటి పదం, కాపరి అన్న చోట ఫాయినీర్ అన్నట్లయితే షెఫర్డ్, పాస్టర్ అనే పదం, 2 పదజాలాలు మనం చూడగలుగుతాం ఫాయినీర్ అనే పదానికి. అంటే కాయువాడు, కాపరి, మేపువాడు అనేటువంటి అర్థం. కాబట్టి సంఘమును మేపవలసింది, సంఘమును కాయవలసింది ఎవరు అన్నట్లయితే సంఘ పెద్దలకు చెప్తున్నాడు ఈ మాట అపోస్తలుడైన పౌలు. పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచును అనేటువంటి 3వ పదం మనం చూస్తూ ఉన్నాం. దేని యందు అధ్యక్షులుగా ఉంచును, అధ్యక్షుడు అనే పదం చూస్తే ఎపిస్కోపస్ అనేటువంటి పదము గ్రీక్లో మనం చూడగలుగుతాం. దాని ట్రాన్స్లేషన్ మనం చూడగలిగినట్లయితే వావర్సీర్ బిషప్ అనేటువంటి పదము మనం చూడగలుగుతాం. వావర్సీర్ బిషప్ అంటే పై విచారణ చేయవాడు, సంఘం మీద పై విచారణ చేయవాడు, సంఘం మీద అధ్యక్షుడుగా ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి పెద్దలు ఏమై ఉన్నారు అంటే పెద్దనే కాపరి అని, పెద్దనే అధ్యక్షుడు అనేటువంటి ఈ 3 పదాలు కూడా ఒక పెద్దగా సంఘ పెద్దలకు ఉపయోగించబడిన రీతి మనం చూస్తున్నాం. అలాగే మనం చూడగలిగినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూడగలిగినప్పుడు అండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూడగలిగినట్లయితే తోటి పెద్దను అని చెప్తున్నాడు ఇక్కడ.
పేతురు గారు, యోహాను గారు యెరూషలేము యొక్క సంఘానికి వారు పెద్దలై ఉన్నారు. అపోస్తులు వాళ్ళు పెద్దలై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తాను, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని బయలుపరచబడు మహిమలో పాలువాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను అంటున్నాడు. పెద్దలను హెచ్చరించుచున్నాను. కాబట్టి ఇప్పుడు వారు ఏం చేయాలని చెప్తున్నాడు, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షత కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాని కాయుడి. పై విచారణ చేయుచు దాని కాయుడి. కాబట్టి పెద్దలుగా అనుభవం కలిగి వాళ్ళు ఏం చేయాలన్నట్లయితే సంఘమును కాయవలసిన వారై ఉన్నారు. అంటే కాపరులు వాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు పై విచారణ చేయవారంటే బిషప్స్ అయి ఉన్నారు అనే విషయాన్ని చెప్పబడుచు. ఓవర్సీస్గా వారు ఉన్నటువంటి రీతిని మనకి చెప్పబడుచు ఉన్నది. కనుక ప్రియమైన వారులారా, ఈ రీతిగా పెద్దే కాపరి, పెద్దే ఏమై ఉన్నాడు అంటే అధ్యక్షుడై ఉన్నాడు అనే విషయం చెప్పబడుచున్నది. కాబట్టి ఎల్డర్, పాస్టర్, అలాగే బిషప్, ఓవర్సీర్ ఎవరు అంటే పెద్దలు. కాబట్టి సంఘమునకు కాపరులు ఎవరు అనే విషయాన్ని చూసినట్లయితే పెద్దలే. అంతేకాకుండా మరొక మాట మనం చూడగలిగినట్లయితే ప్రియమైన వారులారా, తీతుకు రాసిన పత్రికలో మనం చూడగలిగినప్పుడు, తీతుకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము మనం చూడగలిగినట్లయితే 5వ వచనంలో పెద్దలు నియమించమని తీతుకు చెప్తున్నటువంటి రీతిని మనం చూడగలుగుతాం. అందుకే క్రేతులో నేను విడిచి వచ్చి తిని అన్నాడు. కాబట్టి అక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడు అన్నట్లయితే, ఎలా ఉండాలి అన్నట్లయితే, నిందారహితుడిగాను ఏకపత్ని పురుషుడిగాను దుర్వ్యాపార విషయమై నేరం మోపబడిన వాడే అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడినై ఉన్న ఎడల అటువాడిని పెద్దగా నియమించవచ్చును అన్నాడు. కాబట్టి అంతేకాకుండా అధ్యక్షుడు దేవుని గృహనిర్వాహకు వలె నిందారహితుడై ఉండవలెను అన్నాడు. కాబట్టి అధ్యక్షుడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పెద్దే కాపరి, పెద్దే అధ్యక్షుడు. కానీ ఈరోజు నేడున్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి చూడగలిగినట్లయితే ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ మూడు కూడా డివైడ్ చేసిస్తారండి. బైబుల్ ఏమో గ్రంథంలోనే మనం చూస్తే పెద్దే కాపరిగా ఉన్నాడు, కాపరే అధ్యక్షుడు, మూడు ఈయనే. కానీ మనం ఏం చేసాము అన్నట్లయితే అధ్యక్షుడు, పాస్టర్ల కింద పెద్దలు, ఇలాగ మనం డివైడ్ చేసేస్తాం దీన్ని. పైనేమో బిషప్ గారు ఉన్నారు, బిషప్ కింద ఏమో పాస్టర్లు ఉంటున్నారు, పాస్టర్ల కింద ఏమో పెద్దలు ఉంటున్నారు. ఇది మనం చేసినటువంటి, ఇది లోకరీతిగా ఇప్పుడు ఈ రోజులో నడిపించబడుతున్నది. కానీ బైబిల్ చూస్తే అలాగే మనకు చెప్పబడతలేదు. పెద్దే అధ్యక్షుడు, పెద్దే పాస్టరు, పెద్దే ఏమై ఉన్నాడు అన్నట్లయితే పెద్దరికం చేసేవాడిగా ఉన్నటువంటి రీతిని మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఇలా ఉండాలని, అలాంటి లక్షణాలు కలిగిన వాడిని, అర్హతలు కలిగిన వాడిని ఎన్నిక చేయాలని చెప్పబడడం అనేటువంటిది మనం చూడగలుగుతాం. కానీ బైబిల్ ఇలా చెప్తే ఈరోజు మనం ఏం చేసామంటే మన బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరిని పాస్టరు అనేటువంటి రీతిలో మనము మాట్లాడేటువంటి రీతిని మనం చూడగలుగుతున్నాం. అసలు పాస్టర్ అనే పదం ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి వర్తిస్తుంది? బిషప్ అనేటువంటి ఆయనకి ఎవరికి వర్తిస్తుంది? ఇది మనం ఆలోచన చేయట్లే. బైబిల్ మనము చదువుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే లోకం విడదీసేసింది. లోకంలో ఈ పదజాలాలు విడదీస్తాం. అంటే దీన్ని మానవ అధికారానికి మనం ఏం చేస్తామంటే దైవాధికారం బదులుగా మానవ అధికారాన్ని సంఘంలో నిలబెట్టుకోవడానికి ఏం చేసాము అన్నట్లయితే డివైడింగ్ జరిగింది. ఎందుకన్నట్లయితే యూనివర్సల్ బిషప్ వచ్చాడు. అసలు యూనివర్సల్ బిషప్ ఎవరు? యూనివర్సల్ బిషప్ అనేటువంటి ఎవరు అన్నట్లయితే పోప్. అసలు పదజాల పోప్ కానీ, రెవరెన్స్ కానీ, రైట్ రెవరెన్స్ కానీ ఈరోజు మనం కొన్ని బైబిల్ ఎక్కడ మనం కల్పించుకున్నాం. మనం కొన్ని బైబిల్ చెప్పనటువంటి వాటిని కొన్ని మనం ఏం చేసుకున్నామంటే కల్పించుకుని రోజు మనము అసలు దాని నాయకత్వ అర్థాన్ని పక్కన పెట్టేసి బైబిల్ చెప్పిన విధానాన్ని పక్కన పెట్టేసి ఈరోజు మన ఇష్టమొచ్చిన రీతిలో నాయకత్వాన్ని ఏర్పరచుకునే స్థితిలో మనం వెళ్ళిపోయాం. కనుక ప్రియమైన వారులారా, మరి బైబిల్ని పరిశోధించండి, ఆలోచించండి. మరి మనం ఏ విధంగా మనము సంఘంలో నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకుని
దేవుడు కోరుకునే రీతిలో మనం సంఘాన్ని నడిపించుకునే రీతిలో ఉండడానికి మనం ఆలోచిస్తున్నామా లేదా, లేకపోతే బైబిల్కు వేరుగా మనం ఏదైనా మానవ అధికారాన్ని ఈరోజు మనం సంఘంలో నిలబెట్టుకుంటున్నామా అనేటువంటి విషయాన్ని మనము ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అన్నట్లయితే నాయకత్వం చెడిపోతే సంఘం చెడిపోద్ది. సంఘం చెడిపోద్ది. సమాజం చెడిపోయిందంటే దానికి గల కారణం నాయకత్వం. చూడండి, రాజుల కాలంలో చూస్తే రాజులు వారు ఎప్పుడైతే దావీదు వలె వారు నడవకుండా ఉన్నారో, ఏమన్నా ప్రజలను కూడా వాళ్ళు ఏం చేశారన్నట్లయితే వారి యొక్క అధికారంతో వారు భ్రష్టత్వానికి తీసుకువెళ్ళిన పరిస్థితులు మనము పాత నిబంధనలో రాజుల కాలాన్ని, రాజుల గ్రంథము, దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం చూస్తాం. సొలొమోను తర్వాత వచ్చినటువంటి రాజులు ఆ రాజ్యము 2 భాగాలు అయిపోయిన తర్వాత ఇటు యోధా రాజ్యం మనం చూసినా, అటు ఇశ్రాయేల్ రాజులు మనం చూసినా సరే, వారు ఎప్పుడైతే ఇదిగో వారు దేవుని వెంబడించలేదో, దావీదు వలె పాలించడానికి వాళ్ళు ఎప్పుడైతే వెంబడించలేదో, వారి నాయకత్వం చెడిపోయిందో, వెంటనే ప్రజలు కూడా వారు దారి తప్పిపోయినటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉంటాం. కనుక ప్రియమైనటువంటి వారులారా, మరి ఈరోజు మనము ఎన్నిక చేసుకుంటున్నటువంటి నాయకత్వము, మనం కోరుచున్నటువంటి నాయకత్వము వాక్యానుసారమైన నాయకత్వంగా మనం ఉంటున్నామా లేదా అనే విషయాన్ని చూడాలి. మరి ఈరోజు నువ్వు కాపరి అంటున్నటువంటి నీవు, కాపరిని పిలుస్తున్న నీవు అసలు వాక్యానుసారమైనటువంటి కాపరిని ఈరోజు సంఘంలో నువ్వు కలిగి ఉన్నావా, లేకపోతే బైబిల్ చెప్పనటువంటి ప్రకారముగా ఈరోజు క్రొత్త నిబంధన ప్రకారం చెప్పని రీతిలో ఈరోజు ఎవరినైనా సరే మనము ప్రతి ఒక్కరిని కూడా మనం కాపరి అని పిలుస్తున్నామా? మరి ఇలా చేస్తే మనం ఏం చేసాము? ఒకటి, మనకు బైబిల్ సరిగ్గా అర్థం కాలేదు. రెండోది, దేవుడు కోరనటువంటి నాయకత్వం వైపు మనము వెళ్ళిపోతున్నాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ప్రియమైన వారులారా, మరి సాతానుడు చాలా కుయుక్తి గలవాడండి. వాడు మొట్టమొదటి దెబ్బ ఎక్కడేసాడో తెలుసా? నాయకత్వం దగ్గరే వేశాడు. అందుకే బైబిల్ చెప్పనటువంటి నాయకులు లోక ప్రకారంగా వచ్చినటువంటి రీతిని మనం చూడగలుగుతూ ఉన్నాం. అంచేత ఈరోజు ఎంతోమంది మోసపోతున్నటువంటి రీతిని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనం అటివారంగా కాకుండా బైబిల్గా చదువుతూ దేవుడు కోరుతున్నటువంటి నాయకత్వాన్ని కలిగి ఉండేటట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి అందుకని ఈరోజు ఎవరైనా నాయకులు అని మనం చెప్తున్నట్టు కాపరి అన్నట్లయితే ఆ కాపరి అనేది ఎవరికి వర్తిస్తుందో దయచేసి బైబిల్ ప్రకారంగా ఆలోచించేయండి. బోధకుడు కాపరి కాదు, సువార్థికుడు కాపరి కాదు, బోధకుడు కాపరి కాదు, సువార్థికుడు కాపరి కాదు. కాబట్టి సువార్థికుడిని ఎవరు అనాలో వాళ్ళనే సువార్థికుని అనాలి, బోధకులను ఎవరు అనాలో వాళ్ళని మనం బోధకులు అనాలి, కాపరులు మనం ఎవరు అనాలో వారినే కాపరి అనాలి, ఎవరు పరిచారకులు అనాలో వాళ్ళని మనం పరిచారకులు అనాలి. అలా గుర్తించాలి, అలా ఎన్నిక చేసుకోవాలి. అలా దేవుడు కోరినట్లుగా మనము సంఘాన్ని మనము నడిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకన్నట్లయితే దేవుడు కోరినటువంటి నాయకత్వం ఉన్నప్పుడు పరిశుద్ధులు సంపూర్ణులవుతారు. పరిశుద్ధులు సంపూర్ణులవుతారు. రెండవదిగా, క్రీస్తు శరీరం ఏం చేయబడుతుందంటే క్షమాభివృద్ధి చెందుతుంది. మూడవదిగా మనం చూసినట్లయితే పరిచర్య ధర్మము జరుగుతుంది. అప్పుడు ఎవ్వరు పసిపిల్లలుగా ఉండే అవకాశం లేదు. క్రీస్తులో ఉన్నవారందరూ కూడా వయసు వచ్చిన వారుగా క్రీస్తు యొక్క సమానమైన సంపూర్ణతకు వెదగడానికి అవకాశం ఉంటుంది. అలాంటి నాయకత్వం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మరి ఈరోజు అందరం కూడా మనం చేయవలసిన మన బాధ్యత ఏంటంటే అలాంటి నాయకత్వం కొరకే మనం పోరాడాలి. అలాంటి నాయకత్వం కొరకు మనం ప్రతి ఒక్కరం కూడా అలాంటి నాయకులు రావాలని ప్రార్థన చేయాలి. అలాంటి నాయకులు ఉండేటట్లుగా ఒకరికొకరు మనం పురుకొల్పుకోవాలని మనం పరిచర్యను ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, మరి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని ఆలోచిస్తున్నారని నమ్ముచున్నాం. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మరి దీని గురించి మీరు అడగవలసిందిగా, దానికి ఇంకా మీకు సరైన సమాధానం ఇవ్వడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని కోరుచూ ఉన్నాం.